ఈజీ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రై మీరెప్పుడైనా ట్రై చేశారా? ఈరోజైతే మీకోసం నేనిది చూపించేస్తున్నానండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. క్యాబేజీ ఫ్రై అందరూ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేనైతే చాలా సింపుల్‌గా ఏ హడావిడి లేకుండా, ఏ స్పైసెస్ లేకుండా సింపుల్‌గా నేను చూపించేస్తున్నాను. దీనికోసం 2 కప్పుల క్యాబేజీ తురుము తీసుకున్నాననమాట. ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 చిన్న చిన్న టమోటాలు, ఇంకా కొద్దిగా కొబ్బరి తురుము. కొబ్బరి తురుము లేకపోతే ఈ ఫ్రై అస్సలు బాగోదు. కొబ్బరి తురుము కంపల్సరీ. ఎందుకంటే మనం ఇందులో ఏమి యాడ్ చేసుకోవట్లేదు. సింపుల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి తురుము వేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకోవాలి. 1 బై 1 అలా వేసేసుకోవాలి. పోపుల్లో ఆవాలు వేశాక చిటపటలాడితేనే ఆ పోపు అనేది చాలా స్మెల్ అయ్యి చాలా బావుంటుంది. పోపులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది కర్రీకి. చక్కగా ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఇంకా మంచిది. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసాం కదా! ఆ ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలనేవి బాగా ఫ్రై అయితేనే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఏరియాలోనైతే ఫ్రై అంటారండి. కొన్ని ఏరియాలోనైతే ఇగురు అంటారు. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజీ తురుము ఉంది కదా! తురుముని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పోపులో కొద్దిగా ఇటు అటు క్యాబేజీ తురుముని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితేనే క్యాబేజీ తురుములో మనకి పచ్చివాసన అనేది పోతుంది. అంటే చాలామందికి క్యాబేజీలో ఉండే వాసన అనేది నచ్చదు. అందుకని ఇలా పోపులో కొద్దిగా వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇటు అటు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది. అప్పుడు మంచి స్మెల్ అనేది తర్వాత కుక్ అయిన తర్వాత బాగా వస్తుందనమాట. ఒక 2, 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, ఇప్పుడే పసుపు, అలాగే కారం, అలాగే ధనియాల పొడి 1 బై 1 మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. క్యాబేజీని చాలామంది ఇష్టపడరు. ఇలా చేసుకుంటే ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఎందుకంటే కొంతమందికి స్పైసెస్ అనేవి, మసాలాలనేవి చాలామందికి ఇష్టం ఉండవు. సింపుల్‌గా చేస్తేనే అందులో ఉన్న టేస్ట్ అనేది నచ్చుతుందనమాట. అలా దీన్ని ఇష్టపడతారు. సింపుల్‌గా చేసుకుంటే చాలామంది ఇష్టపడతారండి. ఇలానే చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఎందుకంటే నేను ఈరోజు క్యాబేజీ అనేది ఒక 2, 3 డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్‌లో పెట్టి. కాబట్టి కొద్దిసేపు ఉడకాలి. అదే ఫ్రెష్ క్యాబేజీ అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 టమాటాలు అన్నాం కదా! ఆ 2 టమాటాలు అందులో మధ్యలో ఇలా వేసేసి ఇలాగ మొత్తం క్యాబేజీతో మొత్తం కప్పేయాలనమాట. ఎందుకంటే ఇలా కప్పేస్తే అందులో ఉన్న టమాటా అనేది చక్కగా కుక్ అవుతుంది. అలా కప్పేసి మరి కలపకుండా మీద మూత పెట్టి అలా ఒక 10 మినిట్స్ వదిలేయాలి. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఈ టమాటా అనేది చక్కగా కుక్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో? దీన్నప్పుడు ఉడికించుకున్న తర్వాత చక్కగా మొత్తం ఇలాగా గరిటెతో స్మాష్ చేసేసుకుంటే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. మొత్తం క్యాబేజీ ఫ్రైలోని కలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినప్పుడు కింద అడుగంటే ఛాన్స్ ఉంది కానీ, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చినప్పుడు కింద మరి అడుగు అంటుకోదు. ఎందుకంటే ఇలాంటి ఫ్రైస్ అనేవి కొద్దిగా అడుగు మందం ఉండే పాన్స్‌లోనే చేసుకుంటే మంచిది. లేకపోతే అడుగంటేస్తుంది. ఫ్రెష్‌గా ఉంటే క్యాబేజీలో అనేది ఎంతో అంతో వాటర్ వస్తుంది. కానీ ఇది కొద్దిగా ఒక 2, 3 డేస్ అయిపోయిన క్యాబేజీ అయితే ఇలా ఉంటుంది. ఇంక లాస్ట్‌లో గరం మసాలా వేసుకుంటే మన క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్‌గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.